ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నేను చెప్పే మాటలు నా బిడ్డలు సత్వరంగా చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు తల్లి. షిరిడీ సాయి యొక్క నామం అపూర్వం, అద్భుతం, అసామాన్యం కూడా అతి శక్తివంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి యొక్క సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాథుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత ఔరా తెలిసి తెలియక మనం చేసిన పాపాలు నశించిపోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవటం ఒక్కటే చక్కని మార్గం. ఈ కలియుగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావటానికి భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాథునిలో ఐక్యం అవ్వటానికి నిరంతరం మానవాళిని పట్టి పీడించే అర్షడ్ వర్గాల నుండి విముక్తి కావటానికి అతి సులువైన మార్గం నామజపం. నామజపం కనుక చేస్తే ఇక ఏ యజ్ఞ యాగాదులు అవసరముండవు. అతి సులభంగా ఆ భగవంతుని యొక్క సన్నిధానం మనం దర్శించగలము. ఎన్నో వేల జన్మల్లో అపారమైన పుణ్యం చేసుకుని ఉంటే తప్ప సాయి భక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన షిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మల్లో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు. కానీ మాయలో పడిపోయిన మనం ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనే రాలిపోతున్నాము, లేక గురువారం భక్తులుగా మిగిలిపోతున్నాం. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావటం నిజంగా మన దురదృష్టకరం. సాయిని కేవలం కోరికలు తీర్చే యంత్రంగానే వినియోగించుకుంటున్నాము. సాయి భక్తులమైన మనం సాయి నుండి కోరవలసింది భౌతికమైన ఇహపరమైన కోరికలు కాదు, కోరికలు కలగని స్థితిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెలుసుకోవాల్సింది కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి ఉండటం. నిరంతరం సాయినే ధ్యానించు, నిరంతరం సాయి నామస్మరణ చెయ్యి, నిరంతరం సాయితోనే మాట్లాడు, జీవితాన్ని సాయిమయం చేసుకో. భక్తుల పాలిట ఆశ్రిత కల్పవృక్షము, కామధేనువు, భక్తజన బాంధవుడు, ఈ కలియుగ దైవమైన శ్రీ సాయినాథునిది ఒక అద్భుతమైన అసామాన్యమైన విశిష్ట అవతారం. అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకునిగా, యోగులందరికీ సామ్రాటుగా కీర్తించబడుతున్న శ్రీ సాయినాథుల వారు భక్త సులభుడు. భక్తులకు ఎట్టి కఠోర నియమాలకు పెట్టక కేవలం దర్శన స్మరణలతోనే ప్రసన్నులవుతారు. తనకు సంపూర్ణ సర్వస్వ శరణాగతి వనరించిన భక్తజనావళికి వారి లలాట లిఖితంలో లేని వాటిని సైతం ప్రసాదించే బ్రహ్మదేవుడు శ్రీ సాయి. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికి వచ్చానని తరచుగా బాబా చెప్పేవారు. ఐహికపరమైన ప్రాపంచిక కోరికలతో దర్శించరాదని ఇతరులకు బోధిస్తున్న ఒక భక్తునితో అలా చెప్పవద్దు. నా సన్నిధికి మొదట అందరూ అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో ఒక స్థాయి చిక్కాక నా మార్గంలో ప్రయాణం చేసి సన్మార్గులవుతారు అని అన్నారు శ్రీ సాయినాథులు. శ్రీ సాయి షిరిడీకి వచ్చిన తొలి రోజుల్లో ఆకుపచ్చని కఫ్ని తలకట్టు ధరించి సటకా చేతపట్టుకుని నిత్యం ఆ గ్రామంలో కేవలం 5 ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేసేవారు. అంతేకాక ఆయన రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యుల వలె కాక శ్రీ సాయి వైద్య విధానం చాలా విభిన్నంగా ఉండేది. ఒకసారి షిరిడీ గ్రామంలో గణపతి హరికానాడే అనే ఒక మూకామంతకు కుష్టి వ్యాధి వచ్చింది. బాబా యొక్క అనుగ్రహ ఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టుబాట్లను హరికానాడే ఉల్లంఘించటంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్ది రోజుల్లోనే అతను మరణించాడు. హరికానాడే మరణవార్త విన్న శ్రీ సాయిలో
ఒక విధమైన పరివర్తన వచ్చింది. ఈ మనుషులు ఎంత పిచ్చివారు, వారి మంచి కోరి చెప్పినా తమకు నచ్చిందే చేస్తారు కానీ మరొకటి చెయ్యరుగాక చెయ్యరు అనుకుని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వటం మానేసి తాను షిరిడీలోని మసీదులో తన యోగశక్తితో వెలిగించిన పవిత్రమైన దుని నుండి వచ్చే బూడిదను మాత్రమే ప్రసాదంగా ఇవ్వసాగారు. శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వదించి ఇచ్చే బూడిదను ఊది విభూది అని అంటారు. అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ప్రసాదించడమే కాక సమస్త దుఃఖములను భయోందోళనలను దూరం చేసేది. అన్ని రుగ్మతలకు దివ్య ఔషధం సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ సాయినాథుని యొక్క ఊది చేసే మహిమల్లో ఒక దానిని ఇప్పుడు స్మరించుకుందాం. మహారాష్ట్రలోని హార్దా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషన్ చేసి తీయాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కానీ అప్పటికే 70 సంవత్సరాల వయసు కలిగిన ఆ వృద్ధుడు స్వతహాగా మనోబలం లేనివాడు కావటం చేత ఆపరేషన్కు ఒప్పుకొనలేదు. ప్రసిద్ధులైన డాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూశారు కానీ అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మరణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదనను అనుభవించసాగాడు. ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదారు ఆ వృద్ధుడి ఇంటికి ఏదో పని మీద రావటం జరిగింది. ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి విభూదిని నీటిలో కలిపి ఆ వృద్ధుడి చేత త్రాగించాడు. ఆ అపర యోగీశ్వరుడు పరబ్రహ్మస్వరూపి అయిన శ్రీ సాయినాథుని యొక్క విభూది మహిమ చూడండి. 5 సంవత్సరాలలో కరగని ఆ రాయ విభూదిని సేవించిన 5 నిమిషాల్లోనే కరిగి మూత్రంతో పాటు బయటికి వచ్చింది. ఆ వృద్ధిని బాధ శీఘ్రమే మటుమాయమయ్యింది. తాను కోరకుండానే తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలను నింపిన కలియుగ దైవం శ్రీ సాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు. మరొక సందర్భంలో బొంబాయిలోని కాయస్థా ప్రభు కులానికి చెందిన ఒక మహిళ ప్రసవ సమయంలో చాలా బాధపడేది. ప్రతి ప్రసవము ఆమెకు ఒక కొత్త జన్మలా ఉండేది. ఒక సందర్భంలో ఆమె గర్భవతి అయ్యింది. ఎప్పటివలే ఈసారి కూడా ప్రసవ సమయంలో తాను పడే బాధలను తలుచుకుని ఆందోళన పడసాగింది. ఆమె దూరపు బంధువైన కళ్యాణ్ నివాసి అయిన రామమారుతి అనువాడు ప్రసవమునకు ముందు షిరిడీకి పోవలసిందని ఆ కుటుంబానికి సలహా ఇచ్చాడు. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా షిరిడీకి పోయి కొన్ని నెలల పాటు ఉన్నారు. ప్రతి దినము మసీదుకు పోయి బాబాను పూజించసాగారు. ప్రసవ సమయంలో ఎప్పటివలే ఆమె సమస్యలను ఎదుర్కోసాగింది. చుట్టుప్రక్కల వారు బాబా భజన చేయుచు ఆమె చేత విభూదిని త్రాగించారు. ఆశ్చర్యం! కొద్దిసేపట్లోనే ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి. సుఖప్రసవం జరిగింది. పండంటి కొడుకు పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీ సాయిని దర్శించి ఊది ప్రసాదములను తీసుకుని ఆనందంగా తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. శ్రీ సాయి ఊది చేసే మహిమలింత అంతా కాదయ్యా. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.